వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వియత్నాంలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దాంట్లో ఎక్కువగా తెలుగువారే మృతి చెందారు అన్నటువంటిది ఒక బాధాకరమైనటువంటి వార్త. వియత్నాంలో భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్నటువంటి ఒక స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడి మునిగిపోయింది. పూక్వాక్ ద్వీపంలో దాని సమీపంలో ఇవాళ ఉదయం చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదంలో దాదాపు 15 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారంటున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్టు కూడా సమాచారం అందుతోంది. పూర్తిస్థాయి డీటెయిల్స్ చూస్తే ఓషన్ పెరల్ ఐలాండ్కి సంబంధించినటువంటి AG26751 అనేటువంటి ఒక ఈ టూరిస్ట్ స్పీడ్ బోట్లో భారత పర్యాటకులు సిబ్బందితో కలిసి విహారయాత్రకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు వీళ్ళు అంటే, ఒక మొబైల్ కంపెనీ వాళ్ళ ప్రమోషన్స్లో భాగంగా భారతదేశం నుంచి దాదాపు ఒక 250 మంది డిస్ట్రిబ్యూటర్లని వియత్నాం పర్యటనకి తీసుకెళ్లారు. అంటే మా మొబైల్ బ్రాండ్ సేల్స్ మీరు బాగా పెంచండి, ఆ పెంచేటువంటి క్రమంలో మీకు కొన్ని స్కీమ్స్ ఇస్తాము, ఎవరు ఎక్కువ సేల్స్ ఇవన్నీ కూడా చేస్తే, మన బ్రాండ్ని ఎవరు ఎక్కువ ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఈ టూరిస్ట్ ప్యాకేజ్లు ఇవన్నీ సాధారణంగా కంపెనీలు పెడుతూనే ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి ఇవన్నీ పెడుతూనే ఉంటాయి. అలాంటి డిస్ట్రిబ్యూటర్లని దాదాపు 250 మందిని భారతదేశం నుంచి తీసుకెళ్లారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు 35 మంది, తెలంగాణకు చెందిన వాళ్ళు 40 మంది, మొత్తం 75 మంది తెలుగువారే దీంట్లో ఉన్నారు. మృతుల్లో మచిలీపట్నానికి చెందినటువంటి డిస్ట్రిబ్యూటర్ గిల్లి కిషోర్, ఆయన భార్య జయశ్రీ, అలాగే కడపకి చెందినటువంటి ముడియం శ్రీధర్ ఉన్నారు. గిల్లి కిషోర్ పరిస్థితి చాలా విషమంగా ఉందనేది తెలుస్తోంది. అలాగే కడపకి చెందినటువంటి నయీం అనే డిస్ట్రిబ్యూటర్ ఆ బోటు ఎక్కకపోవడంతో త్రుటిలో ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నారు. మొత్తం 5 బోట్లలో ప్రయాణికులు విహారానికి వెళ్ళారు. అందులో ఒక బోటు ప్రమాదానికి గురైంది. అందులో తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అనేటువంటి వార్త అయితే తెలుస్తోంది. ఇప్పటికీ ఎంతమంది మరణించారనేది అయితే తెలీదు. సహాయ చర్యలు ముమ్మరం చేశారు. రంగంలోకి భారత ఎంబసీ కూడా దిగింది. అలాగే కొరియాలో ఉన్నటువంటి నారా లోకేష్ ఇమీడియట్గా ఎంబసీ అధికారులతో మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్లు ఇవి కూడా మెన్షన్ చేశారు. ఎవరెవరు వెళ్ళారు అనేటువంటిది కూడా తెలియదు. సో మంత్రి లోకేష్ ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ బాధితులకు వేగంగా సాయం అందించాలని కూడా సూచించడం జరిగింది. బాధితుల సమాచారం అలాగే సహాయం కోసం అక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసింది. అందుకోసం ఈ నెంబర్లను కూడా సంప్రదించాలి అని కూడా చెప్పారు. +8436281790, +849155237114, +8433452044, +849130899165. అండ్ మొత్తం 250 మంది వెళ్తే అందులో 75 మంది తెలుగు వాళ్ళే ఉండడం. మరి ఎంతమందికి ఏం జరిగింది అనేది తెలియనటువంటి పరిస్థితి. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అన్నప్పుడన్నా కాస్త ఇలాంటి టూర్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే చైనాలో చాలా బీభత్సమైనటువంటి వరద పరిస్థితులను మనం చూస్తున్నాం. ఎంత వరద ఉంది అనేది వాళ్ళే అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. పాము కాట్లతోటే ఇప్పటివరకు దాదాపు ఒక 1000 మంది చనిపోయారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు పాములు చాలా ప్రియంగా తింటారు, మంచి ఫేవరెట్ డిష్ వాళ్ళకి. ఆ పాములు పెంచేటువంటివన్నీ కూడా మునిగి పాములన్నీ కూడా బయటికి రావడం, చాలా విషపూరితమైనటువంటి సర్పాలు, కింగ్ కోబ్రాస్ ఉన్నాయి, మన కట్ల పాములు లాంటివి ఉన్నాయి, బ్లాక్ మంబాస్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా వచ్చి వాటిని పట్టుకునేటువంటి క్రమం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రజలు వాటి కాటున పడుతున్నారు, ఇళ్లలోకి జొరబడుతున్నాయి. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు ఇలాంటి టూర్లు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు, మనకి ఇబ్బంది. ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలకి సానుభూతి, మిగతా వాళ్ళందరూ కూడా వెంటనే క్షేమంగా రావాలని చెప్పి కోరుకుందాం. భారత ఎంబసీ అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు అనేటువంటి అప్డేట్ అయితే అందుతోంది. నారా లోకేష్ కూడా దానికి సంబంధించి మాట్లాడారనేది తెలుస్తోంది. హెల్ప్ లైన్ నెంబర్స్కి ఎవరైతే ఈ డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళారనుకున్నారో వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటనేది కూడా తెలుసుకోండి. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.